హలో అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 22 Jan 2025. ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఐలోని మల్లన్న స్వామి గుడికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ అందరం కలిసి. ఐలోని అని అంటారు, ఆయన ఓలు అని కూడా అంటారు. అదే చెప్తున్నాను కానీ ఎందుకు వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అందుకే వాయిస్ ఓవర్. అండ్ మేము వరంగల్ వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ యా, మీన్ వైల్ లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫైనలీ బస్ ఎక్కాము. అండ్ జనరల్గా మనం ఐలోనికి వరంగల్ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే కాజీపేట్ హైదరాబాద్ హైవే సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎవరికి ఎలా దగ్గర అవుతుందో అలా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మేము వరంగల్ నుంచి వెళ్తున్నాము, ఎందుకంటే మేము ఉండే ప్లేస్ నుంచి వరంగల్ సైడ్ నుంచి వెళ్తే చాలా దగ్గర టెంపుల్. సో అందుకే మేము వరంగల్ నుంచి వెళ్తున్నాము. సో ఫస్ట్ మనం వరంగల్కి వెళ్ళి అక్కడ నుంచి టెంపుల్ రూట్లో వెళ్ళి ఆర్టీసీ బస్సెస్, లేదంటే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి ఆర్టీసీ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు అని మేము వరంగల్ బస్ స్టేషన్కి వెళ్తున్నాము. వరంగల్ బస్ స్టేషన్లో దిగే వరకు ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఐలోని బస్ ఎప్పుడు ఉందని ఆర్టీసీ వాళ్ళని అడిగితే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళే బస్ ఆఫ్టర్నూన్ 1కి ఉందని అన్నారు. కానీ చాలా టైం పడుతుందని మేము ఏం చేసినామంటే టెంపుల్ రూట్లో వెళ్ళే బస్సెస్ ఏమైనా ఎక్కి అక్కడ ఐలోని క్రాస్ అని ఉంటుంది, అక్కడ దిగి షేర్ ఆటోస్లో వెళ్దామని అనుకున్నాము. సో అందుకే మేము వరంగల్ నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ మీరు చూస్తున్న కమాన్ మనం వరంగల్ హైవే నుంచి వెళ్తే కనిపిస్తుంది. మనకి కమాన్ని ఐలోని క్రాస్ లేదా ఐలోనికి వెళ్ళే కమాన్ అని కూడా అంటారు. మనం ఇక్కడ దిగి ఆటోస్ తీసుకొని ఆటోలో మనం మల్లన్న స్వామి గుడికి వెళ్ళొచ్చు. మాకు మల్లన్న బోనాలు ఇంకా పట్నాలు వేయడం అంటారు, అలాంటి రిచువల్స్ ఏం లేవు. జస్ట్ మేము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం ఇప్పుడు. కానీ మా పెద్ద పిన్ని వాళ్ళకి ఈ మల్లన్న బోనాలు పట్నాలు వేయడం అంటారు కదా, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఇయర్ జాతర టైంలో వచ్చి ఇవన్నీ చేసి దేవునికి వెళ్తారు. అండ్ దారిలో వెళ్తుంటే మనకు మెయిన్ కమాన్ నుంచి ఆల్మోస్ట్ 4 to 5 చిన్న కమాన్లు ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో దట్ మీరు ఒకవేళ కొత్తగా వచ్చినా కూడా రూట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళి రావచ్చు అన్నమాట. కమాన్ నుంచి మనము లోపలికి వెళ్ళే కొద్దీ మనకు చాలా రకాల పంటలు కనిపిస్తున్నాయి. అందులో ఎక్కువగా మనకు కనిపించేవి వచ్చేసి వరి పంటలు, మొక్కజొన్న పంటలు, ఇంకా పత్తి పంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కమాన్. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. అండ్ ఈ కమాన్ రీసెంట్గానే కట్టించారనుకుంటా. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన వరంగల్లో టెంపుల్స్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ ఒక యూనిక్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు. ఇవి మన తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కనిపించవు. ఇప్పటి నుంచి మనం టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి అండ్ మీరు చూస్తూనే ఉండండి. నాకు తెలిసిన ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ స్నానాల ఘట్టాలు ఉన్నాయి కదా, ఇక్కడ జాతర టైంలో భక్తులందరూ ఇక్కడ స్నానం చేయడానికి వాటర్ ఇవి యూజ్ చేస్తారు, ఈ స్నానాల ఘట్టాలు అనేవి. మేము ఆల్రెడీ ఇంటికాడ నుంచి ఇప్పుడు స్నానం చేసి వచ్చాము కాబట్టి ఇక్కడ మేమేం స్నానం చేయట్లేదు. నార్మల్గా హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్తున్నాం అంతే. ఇది ఐనవోలు మల్లన్న స్వామి గుడి వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఐనవోలు విలేజ్లో ఉంది. ఇది హిందువుల ప్రముఖ తీర్థయాత్రల్లో ఒకటిగా నిలిచింది. దీని హిస్టారికల్ మరియు కల్చరల్ సిగ్నిఫికెన్స్ చాలా డీప్ రూటెడ్గా ఉంటుంది. ఈ ఏన్షియంట్ టెంపుల్ మల్లన్న అంటే లార్డ్ శివాకి డెడికేట్ చేశారు ఈ టెంపుల్ని. మరియు ప్రతి ఇయర్ చాలామంది భక్తుల్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ వరంగల్ సిటీ నుండి అప్రాక్సిమేట్లీ 25 to 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది.
ఇక్కడ మేము వెళ్తుంటే దేవుని గుడి లోపలికి దేవునికి సమర్పించే సామాన్లన్నీ వాళ్ళు అమ్ముతున్నారు కదా, అందులో ఎక్కువగా పసుపు, కుంకుమ, ఫ్లవర్స్, అగరబత్తులు, ఇంకా సిల్వర్వి సంబంధించిన నాగపడిమలు, ఇంకా మల్లన్న దేవుని ఐడల్స్ అని ఉన్నాయన్నమాట. అవి ఏమైనా మనం కోరికలు కోరుకొని ఇంతకుముందు చెప్పినవన్నీ దేవునికి ఇస్తామని మనం అనుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత అవన్నీ దేవునికి సమర్పిస్తారంట అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ గుడి ఆర్కిటెక్చర్ హన్మకొండలో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ ఇంకా రామప్ప టెంపుల్కి సిమిలర్గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ టెంపుల్ని 11th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ బ్రిలియన్స్ కాకతీయ కింగ్స్లో ఒక మినిస్టర్గా ఉన్న అయిన దేవుడు అనే అతను ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో అందుకే ఈ టెంపుల్ని అతనికి అట్రిబ్యూట్ చేశారని చెప్తున్నారు. ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ మరియు ఆర్టిస్టిక్ స్కిల్స్ అని ఒక మార్వెల్లా ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న గ్రాండ్ 24 పిల్లర్డ్ మండపమే కానీ, లేకపోతే కాకతీయులో కట్టించిన కీర్తి తోరణాలు, ఆ టైంలో ఉన్న ఆర్టిషన్స్ వాళ్ళ స్కిల్స్ని తెలిసేలా చేస్తున్నాయి ఈ టెంపుల్స్. ఈ టెంపుల్లో స్పెషల్గా తూర్పు ఇంకా దక్షిణ దిశల్లో మనకు కాకతీయ కీర్తి తోరణాలు కనిపిస్తాయి, విచ్ వర్ కన్స్ట్రక్టెడ్ బై కాకతీయ కింగ్ రుద్రదేవుడు అని చెప్తున్నారు. ఈ రుద్రదేవుడు అనేది వాళ్ళ సొంత తండ్రిని, రీజన్ ఏమైనా ఉండొచ్చు అది నాకు తెలియదు కానీ, అతను చంపాడంట. వాళ్ళ సొంత తండ్రిని చంపినందుకు దోషం వెళ్ళిపోవడానికి ఈ కీర్తి తోరణాలు కట్టారన్నమాట. అండ్ ముందు భాగంలో మనకు కనిపించిన సువిశాలమైన రంగు మండపం, అక్కడ పూర్వకాలంలో దేవదాసీలు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ డ్యాన్స్ చేసేవారంట. టెంపుల్లో మల్లన్న స్వామి అంటే మల్లికార్జున స్వామి విగ్రహంతో పాటు అతని ఇద్దరి భార్యలైన గొల్ల కేతమ్మ ఇంకా బలిజ మేడలమ్మ విగ్రహాలు కూడా మన గర్భగుడిలో చూడొచ్చు. మెయిన్లీ మల్లన్న దేవుడు అనేది యాదవులు ఇంకా కురుమ వాళ్ళు ఇష్టదైవంగా కొలుస్తారన్నమాట. ఈ టెంపుల్లో జరిగే జాతరలన్నీ దాదాపు వాళ్ళ స్టైల్లోనే ఉంటాయి. ఈ టెంపుల్లో జరిగే జాతర చాలా ఫేమస్. ఎంటైర్ తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ సంక్రాంతి నుండి ఉగాది వరకు ఈ జాతర జరుగుతుంది. అండ్ ఈ జాతర టైంలో కూడా ప్రతి సండే ఇంకా వెడ్నెస్డే సెలబ్రేషన్స్ ఇంకా బాగా జరుగుతాయి అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. బోనం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ఇక్కడ రిచువల్. కొత్త కుండలో అందులో బోనం వండి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ ఒక్క పూజారులు ఎలా చెప్తే అలానే ఉంటుందన్నమాట పూజ విధానం అన్నీ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే డమరుకం వాయించడంతో పాటు ఇంకా భూమి మీద రంగురంగుల ముగ్గులు వేసి జానపద స్టైల్లో స్వామివారి కథలు అనేది చెప్తారన్నమాట. మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం పట్నం వేయడం అని అంటారు. ఇది ఒక యూనిక్ రిచువల్. భక్తులు ఎవరి ఓన్ వేలో స్వామివారిని ఎట్లా పూజించాలనుకుంటే అట్లా వాళ్ళకి పూజలు ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ దేవుని కళ్యాణం కూడా చేస్తారు జాతరటప్పుడు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతి మాస శివరాత్రి రోజున నజారు పట్నం వేస్తారన్నమాట. ఇది పూజారులే కండక్ట్ చేస్తారు. మహాశివరాత్రి రోజు మనం ఇందాక చూసాం కదా మండపం అని చెప్పి, రంగు మండపం అని చెప్పి, అందులో పెద్ద మండపం పెద్ద పట్నం వేస్తారు. ఇప్పుడు మేము దేవుని దర్శనం కోసం గుడి లోపలికి వెళ్తున్నాం అన్నమాట, గర్భగుడి దగ్గరికి. సో అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అంటే నేను అంతగా షూట్ ఏం చేయలేదు దేవుణ్ణి. సో మరి ఇక్కడ చూస్తున్నవన్నీ మొక్కుబడులు అన్నమాట. స్వామివారికి భక్తులందరూ సమర్పించిన మొక్కుబడులు ఇవన్నీ. ఇవేంటంటే మనం ఏదైనా కోరిక నెరవేరాలని చెప్పి దేవునికి మొక్కుకుంటాం కదా, సో అప్పుడు మొక్కుకున్నప్పుడు ఇవి వచ్చి కట్టాలి. ఎప్పుడైతే అవి కోరికలు మనం అనుకున్నవన్నీ జరిగినప్పుడు మనం ఎట్లా చేస్తాం అనుకున్నామో, అంటే ఇప్పుడు నాకు జాబ్ వస్తే నేను కొబ్బరికాయ కొడతా అని ఇట్లా మొక్కుతాం కదా, సో అట్లా జాబ్ వచ్చినాక నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ఇట్లా అక్కడ ఉంటుంది అన్నమాట రిచువల్స్. మేము దేవుని దర్శనం చేసుకుని మా డాడీ కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ. కొబ్బరికాయ కొట్టినాక మేము దేవుని పాదాలు అక్కడ ఉంటాయి, మేము అక్కడ మొక్కుతున్నాం అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళే ఇక్కడి పూజారులు అన్నమాట. ఈ ప్రాసెస్ని మనం పట్నం వేయడం అంటాము.
సమర్పించడానికి వెళ్తున్నారు. అంటే బోనాలని మనం ఎలా అయినా సమర్పించవచ్చు దేవుని దగ్గరికి. కొంతమంది అంటే ఒకలాగా మొక్కుతారు, మేము నార్మల్గా వచ్చి దేవునికి మీకు బోనాలు ఇస్తామని మొక్కుతారు. కొంతమంది డప్పు సప్పుర్లతోని తీసుకొస్తామని కూడా మొక్కుతారు. సో ఎవరికి ఇష్టం ఉన్నట్టు ఎవరు కొలిచే విధానంగా అలా వెళ్ళొచ్చు అన్నమాట బోనాలు తీసుకొని గుడి లోపలికి. మీరు ఇక్కడ చూస్తున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇవి జాతర స్పెషల్ అని చెప్పొచ్చు. ఇవి మన ఇలాంటి జాతరలో తప్ప ఇంకా మోస్ట్లీ ఎక్కడ దొరకవు మనకు. అంటే మనం నార్మల్గా స్వీట్ షాప్స్లో అయితే దొరకవు. ఈ ఎల్లో పింక్ కలర్లో ఉన్నాయి, ఇవన్నీ చిలుకలు అని అంటాం మనం. దర్శనం అయిపోయింది, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. సో మేము దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది ఇవాటి అయినవోలు మల్లన్న స్వామి టెంపుల్. I hope you all enjoyed today's tour of this incredible temple and its rich traditions. So please like, share and comment your thoughts, and do not forget to subscribe to my channel for more such temple tours and cultural vlogs. Nenu mi Tejasvi Guduru. See you in my next vlog. Bye bye.